మొబైల్స్. మోయిన్ మొబైల్స్. మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. అయ్యో, మీ మొబైల్లో రిపేర్ వచ్చిందా? మోయిన్ మొబైల్స్. మీ మొబైల్లోని సాఫ్ట్వేర్ సరిగా పనిచేయడం లేదా? మోయిన్ మొబైల్స్. మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. మీకు కావాల్సిన యాక్సెసరీస్, సిమ్ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్, ఇలా మన నందికొట్కూరు మొబైల్స్ రంగంలోని ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం. మోయిన్ మొబైల్స్. వివరాలకు సంప్రదించండి. మోయిన్ మొబైల్స్. షాప్ నంబర్ 4-1, పొట్టి శ్రీరాములు సర్కిల్, కేజీ రోడ్, నందికొట్కూర్. సెల్ 9346817722 మరియు 8099660606. అడ్రస్ టీవీఎస్ షోరూమ్ వెనుక నందికొట్కూరు. ఫోన్ 08513280968. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మా హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు వస్తే అడ్డుకుంటామన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ 2 రోజుల రిలే నిరాహార దీక్షలు. అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ను ఆవిష్కరించిన ముస్లిం మత పెద్దలు మరియు అవాజ్ కమిటీ నాయకులు. బీసీ జాబితాలో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన బీసీ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు వస్తే అడ్డుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అశోకరత్నం, ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్, డాక్టర్ తస్లీమా రెహమాన్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటపోగు మల్లికార్జునలు హాజరయ్యారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నానా దుర్భాషలాడిన సీఎం కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అర్హత లేదని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకున్న సీఎం కేసీఆర్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను చీకొడుతూ పశువుల కన్నా హీనంగా మాట్లాడిన వీడియోలను ప్రొజెక్టర్ల ద్వారా కార్యకర్తలకు చూపించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను అడ్డుకున్న కేసీఆర్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని గృహ ప్రవేశానికి ఆహ్వానించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమేనని, ఒకవేళ సీఎం కేసీఆర్ అమరావతికి వస్తే అడ్డుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు రైతులకు 2 లక్షల రుణమాఫీ మరియు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంచిందని, రాష్ట్ర దేశ ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం చారిత్రాత్మక అవసరమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ 4.5 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రవేశపెట్టి దేశ ప్రజలను రోడ్డున పడేసిన నరేంద్ర మోడీని గద్దె దించేంత వరకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరావు, పుల్యాల నాగిరెడ్డి, ఎన్ఎస్యుఏ జాతీయ నాయకులు నాగమధు యాదవ్, మాజీ ఎంపీటీసీ చాంద్ బాషా, వెంకటేశ్వర్లాచారి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు నేను చెప్పాను క్లియర్గా, ఇట్లా ఎన్టీ రామారావును నేను పిలిచాను 94లో, నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, మీరు కూడాను ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసేటటువంటి బహిరంగ సభ సక్సెస్ అవుతుంది, పార్టీ టేక్ ఆఫ్ అవుతుందని చెప్పి వారిని అడిగితే ఆయన ఒప్పుకోవడం, మీ అందరి సహకారంతో 2 కార్యక్రమాలను మనం సక్సెస్ చేశాం. ఒకటి పబ్లిక్ మీటింగ్ ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో, ఇంకొకటి స్టూడెంట్స్తో ఇంటరాక్షన్. రాహుల్ గాంధీ గారు తర్వాత ఢిల్లీలో అన్నట్టుగా తెలిసింది, భారతదేశంలో ఎక్కడా జరగలేదు ఇంత మంచి మీటింగ్ అని చెప్పి చెప్పారని చెప్పి. అంత మీ యొక్క చలవ వల్ల, మీ అందరి సహకారం వల్ల ఈరోజు నాకైతే అర్థం కావడం లేక కొంతమంది ఎక్కువ ఈ చిల్లర రాజకీయాలు చేసేటటువంటి స్థాయిలో ఉన్నారు ఈ తాలూకాలో. చాలా చిల్లర రాజకీయాలు. మనం దేశం, మోడీ గారి పరిపాలన, మోడీని పరిపాలన అంతమొందించాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరొక్కసారి అందరూ కూడా రైతులం గాని, మైనార్టీలు గాని, మహిళలు గాని, దళితులు గాని, పేద వర్గాలు గాని, చిన్న వ్యాపారస్తులు గాని, నిరుద్యోగులు గాని, బలహీన బడుగు వర్గాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి ఓ పెద్ద ఆశతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, మోడీ పరిపాలన అంతం కావాలి. మన టార్గెట్ అంతా అది, మన లక్ష్యం అంతా అది. ఈ దేశ రాజకీయాల్లో ఈ 4.5 సంవత్సరాల పరిపాలన మోడీ గారిది, ఇది పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా కాలేదు, పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగలేదు. అన్ని వర్గాలను కూడా అణచివేసేటటువంటి పరిపాలన జరిగింది. ముఖ్యంగా రైతులు అప్పుల పాలైపోయారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతులకు గిట్టుబాటు ధరలు లేక దిక్కుదోచని పరిస్థితులలో కొంతమంది ఊర్లే ఇచ్చిపెట్టిపోయారు. గుత్తలకు ఇస్తామా పొలాలు అనంటే గ్రామాలలో గుత్తలకు తీసుకునే వాళ్ళే ఆ యొక్క ఎప్పుడూ లేదు. ఇది 70 సంవత్సరాల్లో. ఈరోజు విత్తనాలు వేస్తే ఎండిపోయినాయి, అసలు విత్తనాలే పడలేదు కొన్ని ప్రాంతాలలో. ఇదే మిడ్తూరు మండలం కానీ,
పాములపాడు కానీ ఇంకా చాలా గ్రామాలలో మొత్తానికి మొత్తం శనిగలు అన్ని గొర్రెలు మేపుకునే దానికి ఇచ్చిపెట్టారు. కోయిలకుంట్ల ఏరియాలో అసలు విత్తనాలే పడలేదు, ఇంకా గిట్టుబాటు ధరలే లేవు. అశోకరత్నం చెప్పినట్టుగా ఈరోజు 1400, 1300 ఒక్కొక్క ఎరువుల బస్తా ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? ఏ రకంగా? ప్రతిరోజు రైతుకు ఒక సమస్య కూర్చొని ఒక గండంగా తయారై, ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులైతే జిఎస్టీలు కట్టలేక దిక్కుదోచని పరిస్థితి వాళ్ళకి. ఈ ఆంధ్రప్రదేశ్లో 34 లక్షల మంది నా లెక్కల ప్రకారంగా నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కల్పన జరగలేదు. ఇది ఎప్పుడు బెలూన్ పగులుతుందో, ఎప్పుడు ఈ వ్యవస్థ మీదకే నిరుద్యోగులు యుద్ధానికి వస్తారో నేనైతే భయపడతా ఉన్నా. ఖచ్చితంగా అది జరిగే కాలం దగ్గరలో ఉందని నేను నమ్ముతా ఉన్నా. ఇంకా ఎందరిలో వేచి చూసే పరిస్థితి లేదు నిరుద్యోగులు అని చెప్పి కూడా నేను హెచ్చరిక చేస్తున్నా. ఈ మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్లకు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకు నేను ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. ఈ నందికొట్కూరు కార్యకర్తల సమావేశం ద్వారా ఈరోజు ఎవరైనా తృప్తిగా ఉన్నారా ఈ దేశంలో? ఎవరున్నారంటే ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది అంబానీలు, అదానీలు, కొంతమంది బడా వ్యాపారస్తులు, వీళ్ళు మాత్రమే హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు తప్ప పేద వర్గాలు, బలహీన వర్గాలు, రైతులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు, దళితులు, మైనార్టీలు ఎవరు హ్యాపీగా లేరు. ఇంకా తెలుగుదేశం పార్టీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిపాలన, ఈ పరిపాలనలో ఎవరు హ్యాపీగా ఉన్నారా అంటే గ్రామాల్లో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలో ఉన్న 5 మంది, అదే రకంగా నీరు చెట్టులో కొట్టేసిన వాళ్ళు, మార్కెట్ యార్డ్లలో పురుకోళ్లతో పాటుగా గోనసంచులతో పాటుగా అమ్ముకున్నోళ్ళు, కాంట్రాక్టర్లు, అన్ని దొంగ బిల్లులు చేసుకొని ఒకడొకడు 5, 6 ఇండ్లు శాంక్షన్ చేసుకోవచ్చు కొట్టేసిన వాళ్ళు, వీళ్ళు తప్ప ఇంకెవరు హ్యాపీగా అయితే లేరు. చెప్పమనండి, ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? శభాష్రా, ఏం ప్రభుత్వం రా ఇదే అని. ఏమి లేదు. అన్ని 4.5 సంవత్సరాల్లో అబద్ధాలు వినుకుంటూనే వచ్చాం. అన్ని అబద్ధాలే, అన్ని కూడా భూతత్వంలో పెట్టి చూపించడమే తప్ప ఇంకోటి కాదు. ఈరోజు దేశ పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ అసలు ఒక ఇంచు ముందుకు పోలేదు, వెనక్కు పోయింది తప్ప ఈ దేశం మోడీ గారి పరిపాలనలో దాదాపుగా 20-25 సంవత్సరాలు వెనక్కబడిపోయింది. నాడు ఎయిర్పోర్ట్లు, లేకపోతే 4 లైన్ల రోడ్లు, 8 లైన్ల రోడ్లు, ఇవి కాదు కావాల్సింది. ఎప్పటికైనా నిదానంగా కట్టుకోవచ్చు వాటిని. ఈరోజు మలమల మాడిపోతా ఉంది కడుపు. సమాజంలో ప్రతి వాడు కూడా అర్థాకలితో ఉన్నాడు. ఈ పరిపాలనలో ఎవడు కూడా హ్యాపీగా లేడు. వారిని గురించి మీరు ఆలోచన చేయమంటే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తా, లేకపోతే రాజధానిలో అవి పుంఖాను పుంఖలుగా రాజధాని నగరాన్ని నిర్మాణం చేస్తున్నామని ఫోటో వస్తుంది, కానీ ఆ ఫోటోనే అంతే. నేను కూడా డిజిటల్ దీంట్లో కంప్యూటర్లో నేను కూడా ఫోటోలు తయారు చేస్తా, పెద్ద పని ఏం కాదు. 1 గంట టైం ఏమనండి, బ్రహ్మాండంగా చేస్తాను నేను. అవి చూసి సంతోషపడే కాలమే తప్ప ఏది ముందుకు పోలేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు కేంద్రము, రాష్ట్రంలో పరిపాలన. మరి దీనికి సమాధానం ఏంటి?
మరి ఈ ఫెయిల్యూర్స్ కు సమాధానమే అయ్యా మోడీ నోట్ల రద్దు చేశాడు, జిఎస్టీ తీసుకొచ్చాడు, అర్ధరాత్రి నోట్లను రద్దు చేసి సర్వనాశనం చేసి పెట్టాడు ఈ మన మొత్తము ఆర్థిక వ్యవస్థను. దళితుల మీద దాడులు చేశారు, మైనార్టీలు. అసలు ఈ దేశంలో వాళ్ళు పౌరులా కాదా అన్న అనుమానం వచ్చే విధంగా పరిపాలన సాగింది. దీనికంతటికీ కారణం మోడీ గారి పరిపాలన. ఏ రాష్ట్రంలో చూసినా ఈరోజు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఉత్తరప్రదేశ్లో అసలు ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేవు. దీనికోసమా బీజేపీని తెచ్చింది అని అడుగుతా ఉన్నా. ఎన్కౌంటర్లు సుప్రీంకోర్టు చివాట్లు పెడతా ఉంది. అఫిడవిట్ దాఖలు చేయమంది ఎన్కౌంటర్ల మీద యూపీలో. ఈరోజు అన్ని రకాలుగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ ను దెబ్బతీశారు. ఈ మోడీ పరిపాలన అంతం చేయాలి. అంతం చేయాలంటే ఎవరున్నారు సమాధానం? ఎవరుగా కలకత్తాలో అందరూ కలిసి చేతులెత్తి ఫోటోలు దిగితే కాదు, లేకపోతే కేసీఆర్ జగన్ ఒకటి ఏదో మేము వస్తాం ప్రధానమంత్రిగా మా కేసీఆర్ అవుతాడో మరి ఏముందో ప్లాన్. కానీ అసలు ఈయన చెప్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు కేసీఆర్ ప్రధానమంత్రి అంట. ఆయన ప్రధానమంత్రి అమ్మలక్కలని తిడతాడు ఆయన అందరూ. ఇదే షర్మిలమ్మని తిట్టాడు, వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టాడు, జగన్ ను కూడా తిట్టాడు. అయినా సిగ్గు లేకుండా అతనితో చేతులు కలపడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్ అనే వాని యొక్క రాజకీయం సమాప్తమైపోయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక మిగిలింది కాంగ్రెస్. ఒకటే మన ముందున్నది ఈ పొత్తులు, లేకపోతే ఇంకోటి నమ్మొద్దండి మీరంతా కూడా. మనము ఒంటరి పోరాటం చేయబోతున్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హస్తంతోనే పోరాడబోతున్నాం మనం. ఈ హస్తం ఆర్టీసీలోని సమస్యలను పరిష్కరించడంలో ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో నాయకులు వైడిఆర్ స్వామి విమర్శించారు. ఎన్ఎంయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిపోలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎన్ఎంయు ఆధ్వర్యంలో 2 రోజుల రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఎన్ఎంయు నాయకులు వైడిఆర్ స్వామి మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో అనేక హామీలను మేనిఫెస్టోలో ఉంచి గెలిచిన తరువాత సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. ఏప్రిల్ 2017 నుండి పే స్కేల్ మరియు సర్వీస్ కండిషన్స్ అమలు చేయాలని, ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, గ్యారెట్ సర్క్యులర్ నంబర్ 3ను రద్దు చేయాలని ఆయన అన్నారు. ఎన్ఎంయు ఒప్పందం ప్రకారం రాయలసీమ నందు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని, ఆర్టీసీ నందు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలనే 12 డిమాండ్లతో 2 రోజుల రిలే నిరాహార దీక్షలను చేపట్టామని ఆయన తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షలో రజాక్, నాగశ్రవంతి, ఏ నారాయణ, ప్రసాద్, శేఖర్ మరియు ఎన్ఎంయు నాయకులు పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మరి 21, 22వ తారీఖుల్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. మరి ఈ రిలే నిరాహార దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మరి ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వము పే స్కేల్ 2017 నుంచి రావాల్సిన పే స్కేల్ గురించి ఇచ్చినటువంటి సమ్మెకు సంఘీభావంగా మద్దతుగా తెలుపుతూ, అలాగే 8, 9వ తారీఖుల్లో రాష్ట్ర నాయకత్వము మజ్దూర్ యూనియన్ ఇచ్చినటువంటి మెమరాండంలోని అంశాల పరిష్కారం కోరుతూ మరి ఈ యొక్క నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే మరి మేనేజ్మెంట్ వారు స్పందించి మరి కార్మిక సమస్యల పరిష్కారం కోసము కృషి చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే సమ్మె కూడా జరగకుండా ఉండాలని చెప్పి కార్మిక నాయకులుగా కోరుకుంటున్నాము. మరి సమస్యల పరిష్కారం అయితే ఖచ్చితంగా జరగాల్సిందే. జరగకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
మరి ఏదైతే గతంలో ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల ముందు మరి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మరి 2017కు సంబంధించి రావాల్సినటువంటి పే స్కేలు 54% పైన ఇప్పిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే బాండ్ బకాయిలు 80% అరియర్స్ ఉన్నాయో ఆ 80% అరియర్స్ కూడా మరి నగదు రూపంలో ఒకటేసారి ఇప్పిస్తామని చెప్పి ఉన్నారు. మరి ఏదైతే మహిళా కార్మికులకు 5,000 మందికి మహిళా కార్మికులకు క్యాష్ బ్యాక్ లేకుండా చేస్తామో మీ డ్యూటీలన్నీ ఏఎన్ఎల్ పార్సల్లోకి పెట్టేసి ఏఎన్ఎల్లో క్లర్కులుగా నియమిస్తామని చెప్పినారు. మరి ఈ రోజు చూస్తే దానికి వ్యతిరేకంగా మరి ఏఎన్ఎల్లో తర్వాత ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు, 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళు మాత్రమే, అది కూడా జిల్లాకు ఒకరు చొప్పున మాత్రమే తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినటువంటి అన్నిటి కూడా ఈ రోజు వ్యతిరేకంగా మరి వస్తున్నటువంటి విధానం కనపడుతోంది. అది ఏ రోజైతే గ్యారేజ్ కార్మికుల మీద మరి జీవో నంబర్ 3 పేరుతో ఆ రోజు రుద్దినటువంటి అంశం ఏదైతే ఉందో అది కిలోమీటర్ల పెంపుదల, మరి తర్వాత షెడ్యూల్ 1 రద్దు చేస్తామని చెప్పి ఆ లెటర్ రూపంలో ఇచ్చిన దానికి మరి ఆ రోజు ఎంప్లాయీస్ యూనియన్ తలాకిందులుగా పడుతూ మరి ఈరోజు మరి వాళ్ళ హయాంలో వచ్చినటువంటి ఈ సర్క్యులర్ 1/2009లో ఉన్నటువంటి సర్క్యులర్ మేరకు మరి కార్మికులకు ఆశానిరాప్తంగా ఉంది. ఏదైతే గత 12 సంవత్సరాల నుండి ముస్లిం మైనార్టీల హక్కుల కోసం అవాజ్ కమిటీ ఎన్నో పోరాటాలు చేసిందని అవాజ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అబూబక్కర్ అన్నారు. డివిజన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ముబారక్ షాదీ ఖానాలో మత పెద్దలు ముఫ్తీ అబ్దుల్ రెహమాన్, కన్వీనర్ చాంద్ బాషా చేతుల మీదుగా అవాజ్ కమిటీ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కొరకు ఎంతో మంది ముస్లింలు బ్రిటిష్ వారితో పోరాటాలు చేసి అమరులయ్యారని, అలాంటి వారిని రాబోయే తరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో అవాజ్ క్యాలెండర్ లో ప్రచురించామని వారు అన్నారు. అబూబక్కర్ మాట్లాడుతూ అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలను చేపట్టామని, పట్టణంలో ఉర్దూ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, ఉర్దూ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని లాంటి అనేక పోరాటాలను చేపట్టామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నూర్ బాషా, కార్పెంటర్ షఫీ, సుబాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో జనవరి శుభ సందర్భంగా అవాజ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశము మన రాష్ట్రంలో మరియు కర్నూలు జిల్లాలో ఎవరైతే స్వతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో వారి యొక్క జీవితాల్లో ఈరోజు క్యాలెండర్ ప్రచురించడం జరిగింది. ఎందుకంటే చాలామంది యువకులకు ఈ యొక్క ముస్లిం యోధులు ఏవైతే స్వతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో వారి యొక్క జీవితాల గురించి తెలియజేయడం కొరకే ఈరోజు ఈ యొక్క క్యాలెండర్ ప్రచురించడం జరిగింది. అవాజ్ కమిటీ యొక్క ఉద్దేశం కేవలం మానవతా దృష్టితో అందరూ మెలగాలి, కేవలం ముస్లింలకే కాకుండా ఇతరేతర ఏవైతే హిందువులు కానివ్వండి, ఇతర క్రైస్తవ సోదరులు కానివ్వండి, వారి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క బాధలు కనుక్కోవడం, అది యొక్క వారి యొక్క బాధల్లో పాలు పంచుకోవడమే కమిటీ యొక్క ఉద్దేశం. ఇది కేవలం ముస్లిం కొరకు పనిచేయడం కాదు, అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి అవాజ్ కమిటీ నందికొట్కూరులో ఆ రకమైనటువంటి ఉద్యమాలు చేసి ముస్లింల యొక్క ఏదైతే ఒగ్గోడాసులు కానీ, ఉర్దూ జూనియర్ కాలేజ్ కోసం కానీ, అదేవిధంగా ఉర్దూ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో టీచర్లు లేకపోవడం, అదే ఉర్దూ విద్యార్థులు ఎవరైతే ఈరోజు అల్లరి మొక్కలు ఎవరైతే హింసిస్తున్నారో వారికి దృష్టిలో ఉంచుకొని అటువంటి కార్యక్రమం చేస్తున్నాం. आवाज़ कमेटी सूबे के लेवल में बहुत अच्छा काम कर रही है. लोगों की दिली आवाज़ हुकूमत तक पहुंचाने में या किसी भी परेशान हाल को खिदमत करने में हर एतबार से आवाज़ कमेटी बहुत बड़ी मेहनत कर रही है. और हमारे तालुक़े में डिस्ट्रिक्ट में अल्हम्दुलिल्लाह इसकी बहुत अच्छे खिदमात हैं. हर साल भी कैलेंडर छापते हैं और इस कैलेंडर की खुसूसियत ये है कि मुल्क की आज़ादी के लिए हमारे इलाक़े के जो बहादुर नौजवान बड़े हजरात
यहाँ तक कि ख़वातीन भी जो खिदमत किए हैं उन सब के नामों को इकट्ठा किए हैं। इससे స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా బీసీల జీవితాల్లో ఎటువంటి మార్పు లేదని బీసీ సంక్షేమ సంఘ నాయకులు వెంకటేశ్వర్లు మరియు కార్యదర్శి బాలకృష్ణలు అన్నారు. స్థానిక కార్యాలయంలో బీసీల సమావేశాన్ని నిర్వహించారు. బీసీ జాబితాలోని ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని వారు అన్నారు. అంతేకాకుండా బీసీ ఫెడరేషన్ల ద్వారా రుణాల దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో బీసీ భవనాలను నిర్మించాలని, బీసీ విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.